హాయ్ గాయస్, ఈ ముసుగు వీరుడు ఎవరో చూడాలని ఉందా? చూడాలని ఉందే. 1 2 3. నౌ ఐఎమ్ గోయింగ్ టు హిట్ 3. హిట్ 3 మూవీ చూద్దామని ఫాస్ట్ గా రెడీ అయ్యి ర్యాపిడో ఎక్కి బయలుదేరాను. ర్యాపిడో లొకేషన్ PVR అని పెట్టి వెళ్తేరాను. సో దారి మధ్యలో డౌట్ వచ్చి టికెట్లు చెక్ చేస్తే అప్పుడు గుర్తొచ్చింది నేను వెళ్లాల్సింది ఐనాక్స్ ప్రిజం అని. సో మళ్ళీ యూటర్న్ చేసి మళ్ళీ ఐనాక్స్ ప్రిజం కి బయలుదేరాను. దారిలో ఆ ర్యాపిడో డ్రైవర్ పోలీస్ వెహికల్ కే డాష్ అయిపోయాడు. అలా వెళ్తుంటే దారిలో మళ్ళీ క్యాప్ ఎగిరిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫైనల్ గా అయితే థియేటర్ కి రీచ్ అయ్యాను. ఇక్కడ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో ఇద్దరం కలిసి ఇంకా హాల్ కి వెళ్ళిపోయాం. హాల్ కి కరెక్ట్ టైంకి రీచ్ అయినాం. కానీ హాఫ్ అన్ అవర్ వరకు యాడ్స్ అండ్ మూవీస్ ట్రైలర్స్ వేస్తానే ఉన్నాడు. అసలు మూవీ వేస్తాడా లేదా అని అయితే డౌట్ వచ్చింది. సో అట్ లాస్ట్ మూవీ అయితే స్టార్ట్ చేశాడు. సో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అద్దరిపోయింది. సో చాలా ఎంగేజింగ్ ఉంది, కామెడీగా అండ్ వెరీ ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ తో. ఎస్పెషల్లీ కాశ్మీర్ సీన్ కూడా చాలా గ్రేట్ గా ఉంది. సో అలాగా గ్రేట్ ఫస్ట్ హాఫ్ తో ఇంటర్వెల్ పడింది. సెకండ్ హాఫ్ మోస్ట్లీ అంతా ఒక దగ్గరే జరుగుద్ది కాబట్టి సో ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత గ్రేట్ ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ అయితే ఇవ్వలేదు నాకు. అండ్ మోస్ట్లీ లాస్ట్ 30-40 మినిట్స్ అంతా బ్లడ్ అండ్ వైలెన్స్ ఓన్లీ. అండ్ హిట్ క్యామియోస్ కూడా ఉన్నాయి, బట్ అదంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. యాక్చువల్లీ ఏ గ్రేట్ హీరో నీడ్స్ ఏ గ్రేట్ విలన్, రైట్? బట్ ఇందులో విలన్ అయితే అసలు ఏమనిపించడు. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ ఏం అనిపించలేదు. మెయిన్ విలన్, మెయిన్ సైకోన్ మాత్రం జస్ట్ బుల్లెట్ తో అలా చంపి వదిలేస్తాడు, విచ్ వాస్ నాట్ ఏ సాటిస్ఫాక్టరీ ఎండింగ్ టు మీ. హిట్ 4th కేస్ కూడా ఉంది. మై ఫైనల్ రివ్యూ వాస్ ఏ గ్రేట్ ఇంపాక్టబుల్ ఫస్ట్ హాఫ్ బట్ విత్ ఓకే సెకండ్ హాఫ్. నాకైతే రక్త చరిత్ర పార్ట్ 3 అని పెట్టేయచ్చు అనిపించింది. ఆ లెవెల్లో ఉంది బ్లడ్ అండ్ వైలెన్స్ అయితే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్పార్క్ రెడ్.